భావజాలం ఎలా ఉందనేది. మానసిక శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేసిన వాళ్ళు ఉంటారు పోలీసు వారిలో. సో కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ డౌట్స్ ఏవైతే ఇప్పటి వరకు మీ ద్వారా మా ద్వారా అనేక మంది క్రైస్తవ సమూహాల ద్వారా దేశ విదేశాల నుండి కూడా ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారి ద్వారా ఏవైతే డౌట్లు రేజ్ అయ్యాయో వాటన్నిటిని వాళ్ళు క్లారిఫై చేసుకుంటూ ఒక చక్కటి నివేదిక ఇచ్చేస్తే వీఆర్ ఆల్ హ్యాపీ సార్. నేను ఇప్పటికీ చెప్తున్నా, అది యాక్సిడెంటే అయితే అయ్యో పాపం అనుకుంటాం, ప్రేయర్ చేసుకుని మౌనంగా ఉంటాం, దేవుడు అలా అనుమతించాడేమో ఆయన జీవితంలో అనుకుంటాం. కానీ విజయ్ గారు, బహుశా మీరు ఈ మాట నడుచుకోవాలి, కానీ చాలా మెజారిటీ ఆఫ్ పీపుల్ నేను మాట్లాడిన సందర్భంలో కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా వేదిక కావచ్చు, ఇది ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రమాదం కాదు, ఇది హత్య చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది చెప్పి రిపోర్ట్ కూడా ఇది ప్రమాదంగా వస్తుందని మాట్లాడుతున్న సందర్భం. ఇది హత్య అని అనడానికి నాకు కూడా చాలా డౌట్లు ఉన్నాయి సార్. నేను కూడా అది ప్రమాదమే అని నేను అనలేదు, అలానే హత్య అని కూడా నేను అనలేదు. అవును, మేము రెండింటి మధ్యలో పోలీసు వారి నివేదిక కోసం ఎదురు చూస్తున్నాం. అది ప్రమాదమా మాకు తెలీదు, అది కూడా మాకు తెలీదు. మీకు అంటే ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఈ మరణానికి సంబంధించి ఎటువంటి అనుమానాలు రైజ్ అయ్యాయి? యాజ్ ఏ క్రిస్టియన్ గా కావచ్చు, లేకపోతే యాజ్ ఎ పాస్టర్ గా కావచ్చు, లేకపోతే యాజ్ ఎన్ కామన్ మ్యాన్ గా కావచ్చు, ఎటువంటి డౌట్స్ విజయప్రసాద్ కి రైజ్ అయ్యాయి? నేనేమనుకున్నానంటే, ఈ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే రిలీజ్ అయిందో హెడ్ లైట్ పగిలిపోయి ఉంది, ఆయన ఇండికేటర్ వేసుకుని వస్తున్నారు, ఇండికేటర్ వేసుకుని వచ్చే ముందే ఏదైనా జరిగి ఉండొచ్చు, ఆయన మీద ఎవరైనా అటాక్ చేశారేమో అని ఒక డౌట్ ఉంది సార్ నాకైతే. ఆయన ఎవరైనా హైదరాబాద్ నుంచి ఫాలో అవుతూ వచ్చారేమో అనే డౌట్ ఉంది నాకు. ఎందుకంటే ఆయన చాలా ఫేస్బుక్ లో పెడతా ఉంటాడు, నేను అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను, పలానా చోట మీటింగ్ ఉంది, ఇలా ఫేస్బుక్ లో పెడతా ఉంటాడు. అలాగే ఎవరైనా దుండగులు ఆయన వెంబడించారా, లేకపోతే అప్పటికప్పుడు ఏమైనా ఆయన దగ్గర దోచుకుందామని ఏమైనా అటాక్ చేసి, లేకపోతే ఆయన్ని బైక్ మీద వస్తున్నాడు కదా చులకనగా దొరికాడు అని ఏమైనా అటాక్ చేశారా, ఏం జరిగింది అనేది నాకైతే క్లారిటీ లేదు సార్. కాకపోతే ఒక డౌట్ అయితే ఉంది, హిట్ అండ్ రన్ అని ఒక డౌట్ వచ్చింది ఫస్ట్. రెండోది ఎవరైనా అటాక్ చేశారు, ఎందుకంటే అక్కడ ఏదో చెక్కముక్క ఉంది, చెక్కముక్క మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి అన్నారు కదా, దానివల్ల అందరిలాగే నాకు అనుమానం ఉంది సార్, ఏమైనా హత్య అన్నట్టుగా. రైట్, విజయప్రసాద్ గారు, రీసెంట్ గా కన్ఫర్మ్ గా నేను చెప్పలేదు ఎక్కడ కూడా సంబంధించి మీరు చూస్తుంటారు, ఆ ఇష్యూకి సంబంధించి ఆయన ఆర్టీతో మాట్లాడిన సందర్భంలో ఒక క్వశ్చన్ ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. రాజమండ్రిలో అనుకుంటా బహుశా ఒక కాలేజ్ నిర్మాణం కావచ్చు, సబ్జెక్ట్ ఆఫ్ ద కరెక్షన్, ఇక్కడ 5 కోట్ల రూపాయల అంశం ప్రస్తావిస్తూ బహుశా ఆ లావాదేవీలమైన కారణం అయి ఉండొచ్చు అనే కోణాన్ని తెర మీదకి తీసుకురావడం జరుగుతోంది. సో దీనికి 5 కోట్లు దేనికి సార్? భూమికి సంబంధించి సార్ ఆయన కొన్నది 500 గజాలని నాకు తెలిసింది సార్. అది రామ్మోహన్ గారు వారి వైఫ్ వారు ఎవరో చెప్పారు నాకు సార్. నామవరంలో కొన్నారని తెలిసింది సార్. నామవరంలో గజం ఒక 15,000 17,000 మధ్యలో ఉంటుంది సార్ నాకు తెలిసి. 500 గజాలకి 17,000 15,000 అంటే రేట్ ఎంత అవుతుంది సార్? మీరు లెక్క పెట్టండి, 17,000 వేసుకోండి, 500 గజాలు. నామవరంలో ఆ రేట్ ఉంది ప్రస్తుతానికి నాకు తెలిసి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏమి స్పీడ్ గా లేదు, రాజమండ్రిలో కూడా రియల్ ఎస్టేట్ అంత స్పీడ్ గా వెళ్ళట్లేదు, హైదరాబాద్ లో కూడా వెళ్ళట్లేదు, మీ అందరికీ తెలుసు. 5 కోట్ల రూపాయలు 500 గజాలకి ఎక్కడ సార్ ఇస్తారు? అంటే ఇవన్నీ ఊహాగానాలని నేను అనుకుంటున్నాను. 500 గజాలు దాదాపు ఒక 15,000 అనుకుంటే సుమారుగా ఒక 70-75 వరకు వెళ్ళొచ్చేమో సబ్జెక్ట్ అంతే సార్. ఒక 75 లక్షలు అవ్వచ్చు కదా సార్, ఒక 15,000 అనుకుంటే. మరి 5 కోట్లు ఎక్కడ, 75 లక్షలు ఎక్కడ సార్? ఎందుకు అనుమానం వ్యక్తం అవుతుంది? అది సార్ ఎవరో క్రియేట్ చేసి ఉండొచ్చు మేబీ. ఇప్పుడు ఒకవేళ ఆ సైట్ గురించి ఒకవేళ ఎవరైనా ఆయన మీద దాడి చేశారు అనుకున్నా కూడా, రిజిస్టర్డ్ సైట్ ఆయన మీద దాడి చేస్తే ఎవడు ఆక్యుపై చేయగలడండి? ఇప్పుడు ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడండి, ఆయన పేరు మీద రిజిస్టర్ అయిపోయిన సైటు వాళ్ళ భార్యకు వస్తుంది, లేకపోతే పిల్లలకు వస్తుంది. అంతేగాని ఎవడో ఎలా ఆక్యుపై చేయగలదని వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది కదా, మా హస్బెండ్ పలానా చోట సైట్ కొన్నారని. నిజంగా కొనడం నిజమైతే గనక ఏమో నాకు కూడా తెలియదు సార్, ఆయన కొన్నాడో లేదో కూడా నాకు తెలీదు. తెలిసింది అక్కడ ఎవరో కొందరు అనుకుంటుంటే నేను కూడా విన్నాను ఆ రోజు, అది ఆ సిచ్యువేషన్ లో అక్కడ హాస్పిటల్ దగ్గర. కానీ విజయప్రసాద్ గారు, ఎప్పుడైతే ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఆ మరణానికి సంబంధించి ఎప్పుడైతే చర్చలోకి వచ్చిందో, హత్య అనే అంశం ఎప్పుడైతే విస్తృతంగా చర్చలోకి వచ్చిందో, పాస్టర్లలో కూడా భయం మొదలైంది, భయపడుతున్నారు. ఎందుకు భయం వ్యక్తమవుతోంది, ఎందుకు భయపడుతున్నారు? కొంతమంది మాట్లాడడానికి కూడా ధైర్యం చేయట్లేదు అనే ఒక చర్చ కూడా జరుగుతోంది. ఏమైంది? దేనికి భయపడతారు సార్? ఎందుకు భయపడాలి?
అదే నా క్వశ్చన్, ఎందుకు భయపడాల్సిన అవసరం ఉంది మాట్లాడే సందర్భంలో అంటున్నా. ఏమో మేమైతే భయపడట్లేదు సార్, మరి మాకు తెలియదు ఎందుకు భయపడుతున్నారు. భయపడాల్సిన అవసరం ఏముంది సార్? వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒకటి సార్, భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఒకవేళ అది మర్డర్ అయితే, ఒకవేళ అది కేపాల్ గారు చెప్పినట్టు, హర్ష్ కుమార్ గారు చెప్పినట్టు, ఇంకా చాలా మంది పెద్దలు చెప్పినట్టు, ఒకవేళ అది మర్డరే అయితే, పక్కాగా వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఏమైనా ఉంటే అది మర్డరే అని ఏమైనా పోలీసులు డిక్లేర్ చేస్తే, అప్పుడు ఆ మర్డర్ చేసిన ఆ వ్యక్తి లేదా ఒక్కడుండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, లేదా 10 మంది ఉన్నారు అనుకుందాం పోనీ దాని వెనక. ఈ 10 మంది కోసం కోట్ల మంది ఎందుకు భయపడాలండి? ఆ 10 మందిని ఎలాగో పోలీసులు అరెస్ట్ చేస్తారుగా. ఇప్పుడు దానికోసం ఎందుకు భయపడాలి? ఒకవేళ అది నిజమైతే సుమా, ఒకవేళ హిట్ అండ్ రన్ అయితే హిట్ అండ్ రన్నే, ఒకవేళ ఏమైనా కారు గుద్దేసి వెళ్ళిపోయిందా, ఓకే, అలా ఇన్వెస్టిగేషన్ చేసి అదే నిజమైతే కనుక అక్కడితో క్లియర్ కదా. అది దానికి ఎందుకు 10 మంది కోసం 15 మంది కోసం యావత్ సమాజం అంతా ఎందుకు భయపడాలి? కరెక్ట్, అదే పాయింట్కి సంబంధించి. కానీ కోర్స్ మీరు చాలా మందితో మాట్లాడుంటారు, దట్టు మీడియాతో మాట్లాడే సందర్భాలు మీకు కొంచెం అసోసియేషన్ కావచ్చు, లేకపోతే మీడియాతో మాట్లాడే బహుశా చనువనే పదం కరెక్ట్ కాదేమో, మీకు అది ఆ స్కోప్ ఉంది కాబట్టి బహుశా మీరు మాట్లాడగలుగుతున్నారేమో. మిగతా వాళ్ళకు సంబంధించి ఆ ధైర్యం చేసే ప్రయత్నం, అంటే తమ మీద కూడా ఎక్కడైనా దాడి జరుగుతున్న భయం ఏమైనా మొదలైందా వాళ్ళల్లో కూడా? అటువంటి కొనలు ఏమైనా వాళ్ళు భయపడుతున్నారు? లేదు సార్, నేనైతే అలా అనుకోవట్లేదు సార్. ఎందుకంటే దీంట్లోకి నేను మతాలు లాగడానికి ఎప్పుడు ఇష్టపడలేదు సార్. తప్పు సార్ అది. ఇప్పుడు హిందూ మతం అని, ఇస్లాం మతం అని, క్రైస్తవం అని, మొత్తం ఒక సమూహాన్ని అంతటిని దీని మీదకి తెచ్చేసి, ఈ ప్రవీణ్ మృతి వెనక హిందువులు ఉన్నారు, ప్రవీణ్ మృతి వెనక ముస్లింలు ఉన్నారు, లేదా ప్రవీణ్ మృతి వెనక క్రైస్తవులు ఉన్నారు అనడం తప్పు అంటున్నాను సార్ నేను. మత ఉన్మాదులు అనేవాళ్ళు ఒకవేళ ఉంటే అన్ని మతాల్లో ఉంటారు సార్. వాళ్ళు క్రిస్టియానిటీలో ఉండొచ్చు, హిందూ మతంలో ఉండొచ్చు, ఇస్లాంలో ఉండొచ్చు, ఒకరో ఇద్దరో ఉండొచ్చు. అంటే ఆ మత ఉన్మాదంతో రగిలిపోయేవాళ్ళు. వాళ్ళు చేసిన తప్పుని మతానికి అంతటికీ ఎలా ఆపాదిస్తారండి? మొత్తం ఒక సమూహానికి ఎలా ఆపాదిస్తారు? ఒక్కడి గురించో ఇద్దరు గురించో ఎందుకు భయపడాలి? ఇప్పుడు మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం, అందరూ కలిసిమెలిసి బ్రతుకుతున్నాం. ఈ వాతావరణాన్ని పాడు చేయకూడదు అనేది కదా సార్ మన ఆలోచన. అన్ని మతాలను గౌరవించాలి, ఏ మతాన్ని తోలనాడకూడదు, ఏ దేవీ దేవతల్ని దూషించకూడదు, ఏ ఇతర గ్రంథాలని దూషించకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. అలా మాట్లాడే వాళ్ళ మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఎవరి మతం వాళ్ళది వ్యక్తిగతం సార్, ఎవరి మతం వాళ్ళది వ్యక్తిగతం. నీ మతాన్ని నువ్వు పాటించు. ఒకవేళ ఎవడో తప్పు చేశాడు అనుకుందాం, ఇతర మతాల మీద లేదా ఇతర గ్రంథాల మీద తోలనాడి మాట్లాడు అనుకుందాం, చంపేస్తారండి? చంపేయడం న్యాయం? అది ఎవరైనా సరే, అది ఏ మతం వాళ్ళైనా సరే చంపకూడదు. ఇప్పుడు ఉదాహరణకి రాధా మనోహర్ దాస్ గారు అనే వ్యక్తి ఉన్నారండి. ఆయనకి నేను చాలా సార్లు ప్రేమగా చెప్పానండి, మెసేజ్ పెట్టి కూడా చెప్పాను, ఏమండి మనం ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం, మీ వైఖరి బాలేదు, మీ వైఖరి సభ్య సమాజానికి మంచి సంకేతాలు ఇవ్వట్లేదు, మీరు మరియమ్మను దూషిస్తారు, యేసుప్రభుని దూషిస్తారు, బైబిల్ని దూషిస్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, దానివల్ల మత కల్లోలాలు జరుగుతాయండి, తప్పండి, మీకు ఏమైనా సందేహాలు ఉంటే రండి, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం, లేదైనా ఒక ఛానల్లో కూర్చుందాం, మీరు ప్రశ్నించండి, నేను సమాధానాలు చెప్తాను. ఎవరైనా ఒక వ్యక్తి మిమ్మల్ని ఏమైనా అంటే ఆ వ్యక్తిని బట్టి మొత్తం సమూహాన్ని దూషించడం తప్పు, అలా చేయకూడదు అని ఆ వ్యక్తికి చెప్పాను సార్ చాలా సార్లు. కానీ ఆయన ఎందుకో మారలేదు సార్. ఆయన వైఖరి అలాగే కొనసాగుతుంది, ఆయన పద్ధతి అలాగే కొనసాగుతుంది. నిన్న మొన్న ఒక వారం క్రిందట ధవళేశ్వరం వచ్చి అక్కడ కూడా అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి వెళ్ళారు. చాలా మంది హృదయాలు గాయపరచబడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు ఫైల్ చేశారు. మరి ఆయన మీద ఎఫ్ఐఆర్ వేశారో లేదో నాకు తెలీదు. ఇక్కడ ఆ వ్యక్తిని ఒక్కడనే తీసుకుంటాం సార్. నేనైతే నా వరకు ఆ వ్యక్తి ఒక్కడే తప్పుగా మాట్లాడాడు, అలా అని ఆ వ్యక్తిని చంపేమని ఎవరైనా చెప్తారండి? కనీసం ఆ వ్యక్తిని కొట్టమని కూడా చెప్పకూడదు సార్. అలా చెప్పడం తప్పు సార్. నేనేం చెప్తానంటే, ఆ వ్యక్తి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు కాబట్టి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి, పోలీసులకు పట్టించండి, వాళ్ళు చూసుకుంటారు. చట్టాన్ని మనం చేతుల్లోకి ఎప్పుడు తీసుకోకూడదు, చట్టానికి మనం విధేయత చూపించాలి, చట్టాన్ని మనం గౌరవించాలి. అలా ఎవరు చేసినా సరే, ఇప్పుడు ఒక క్రిస్టియన్ హిందూ దేవి దేవతలను దూషించినా కూడా అదే విధంగా చేయాలి. అకారణంగా దూషిస్తే ఒక ముస్లిం చేసినా అదే చేయాలి, ఒక హిందూ చేసినా అదే చేయాలి అనే చెప్పాను సార్. నేను చంపేయకూడదు కదా సార్, ఎవరైనా సరే చంపాలన్న ఆలోచన కూడా రాకూడదు, కనీసం చచ్చిపోవాలని కూడా కోరుకోకూడదు. విజయప్రసాద్ గారు, మీరు వెళ్ళి ఆ రోజు అక్కడ రాజమండ్రి వెళ్ళారు, ఆ పోస్ట్ మార్టం జరుగుతున్న సందర్భంలో మీరు ఆ లొకేషన్కి వెళ్ళారా? ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ లొకేషన్కి?